చారిత్రాత్మక వరంగల్ నగరంలో రాజకీయం ఒక్కసారిగా సెగలు రేపుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల సవాల్ ప్రతి సవాళ్లతో పవిత్రమైన భద్రకాళి క్షేత్రం మైలుపడిందంటూ ఇవాళ వరంగల్ వేదికగా బీజేపీ సరికొత్త ఆందోళన దిగింది. ఆలయ పవిత్రతను కాపాడడానికి, గుడిని శుద్ధి చేయడానికి పెద్ద ఎత్తున తరలివచ్చిన బీజేపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ నిర్బంధించారు. పోలీసుల ఆంక్షలను ధిక్కరిస్తూ ఆలయం వైపు దూసుకెళ్లిన కమలదళం నేతలను రంగంలో దిగిన కాకీలు అరెస్ట్ చేసి మట్టివాడ పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ ఊహించిన పరిణామాలతో భద్రకాళి పరిసర ప్రాంతాలు మరియు వరంగల్ చౌరస్తాలో భారీగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకుల మధ్య తీవ్రస్థాయిలో సవాళ్లు ప్రతి సవాళ్లు రాజకీయ ఆరోపణలు సాగుతున్నాయి. ఈ రాజకీయ డ్రామాలకు భద్రకాళి అమ్మవారి ఆలయ పరిసరాలను వాడుకోవడంతో ఆలయ పవిత్రత దెబ్బతిందని, గుడి మైలుపడిందని బీజేపీ వరంగల్ శాఖ ఆరోపించింది. ఈ క్రమంలోనే ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించి పవిత్రతను పునరుద్ధరిస్తామని బీజేపీ నేతలు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి వరంగల్ నలుమూల నుంచి భారీగా బీజేపీ కార్యకర్తలు తరలి రావడంతో అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం భద్రకాళి ఆలయం వద్ద ముందస్తుగా వందలాది మంది పోలీసులను మోహరించింది. ఆలయానికి దారితీసే మార్గాలను భారీకేటతో మూసివేసింది. పోలీసుల తోసిరాజని ఆలయ శుద్ధి చేసి తీరతామంటూ దూసుకొచ్చిన బీజేపీ ముఖ్య నాయకులను, శ్రేణులను పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసు వాహనాలను అడ్డుకుంటూ బీజేపీ కార్యకర్తలు తీవ్ర నిరసన వ్యక్తం చేయడంతో ఉద్రిక్తత పీక్ చేరింది. చివరికి అరెస్టైన నేతలను పోలీసులు మట్టేవాడ పోలీస్ స్టేషన్ తరలించారు. రాజకీయ అవసరాల కోసం దేవుడి క్షేత్రాలను వాడుకోవడం సరికాదంటూ ఈ సందర్భంగా కమల్నాథులు తీవ్ర నినాదాలు చేశారు. ఓరుగల్లు ప్రాంతంలో భద్రకాళి సాక్షిగా బీఆర్ఎస్ పాపులు, కాంగ్రెస్ పాపులు నిన్న గుడిని అపవిత్రం చేయడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుండి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, ప్రస్తుత చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి ఇద్దరు కూడా కుడాకు ఒక రియల్ ఎస్టేట్ కార్పొరేట్ సంస్థగా మార్చిపడేశారు. కుడా పేరుతోని ప్రభుత్వ భూములను, అదేవిధంగా కుడా ఆస్తులను వారి బినాములకు అంటగట్టిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా మాకేం తక్కువ మరి కాస్త కుస్త ఉన్న ఇంకొన్ని ఆస్తులను కూడా మేము అడ్డికి పౌసేరు చొప్పున కింద మేము కూడా తీసుకుంటామని ఒక వారం రోజుల క్రితం కుడా భూముల వేలంపాటలో ఇనుగాల వెంకటరామరెడ్డి గారు ప్రభుత్వం మార్కెట్ వాల్యూ కన్నా వాళ్ళు పెట్టిన ఏదైతే ధర ఉందో దాదాపు 50% తక్కువ, ₹1,00,000 గజం ఉన్న చోట 60,000 ధరను ఫైనల్ చేయడం జరిగింది. అంటే దాదాపు కుడాకు సంబంధించి మొన్న జరిగిన వేలంపాటలో 40% యొక్క స్కామ్ జరిగింది. దాన్ని వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం, బీఆర్ఎస్ పార్టీ తిన్న ఆస్తుల ఇన్కమ్ని, బినామీలను వాళ్ళు కప్పిపుచ్చుకోవడం కోసం భద్రకాళి గుడిని ఓరుగల్లుకు ప్రజలు ఇళ్లవేల్పుగా ఉన్న భద్రకాళి అమ్మ దగ్గర తడి బట్టలతో నిన్న పోయి ఒక హైడ్రామా సృష్టించడం జరిగింది. జనరల్గా హిందూ సనాతన ధర్మం ప్రకారం తడి బట్టలతో గుళ్ళకి వెళ్ళిపోతారు. ఎవరైనా వాళ్ళ పెద్దలు చనిపోతే పోతారు. మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ పెద్దలు చనిపోయారు, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ పెద్దలు చనిపోయారు అనేది ఈరోజు వాళ్ళు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అట్లా భవిష్యత్ తరాలకు ఈ వరంగల్ నగరంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం వాడుకోవాల్సిన ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులను వేలం వేసి అమ్ముకోవడం, అదేవిధంగా రేపు ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలంటే కూడా భూమి లేని స్థితిని బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందనే ఉద్దేశంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా నుండి ఆ టెంపుల్ని పసుపు నీళ్లతోని శుద్ధి చేసే కార్యక్రమం శాంతియుతంగా చేపిస్తే ఈరోజు ఉదయం 3 గంటల నుంచి మా రాష్ట్ర జిల్లా నాయకులను మరియు డివిజన్ స్థాయి నాయకులను పోలీసు వాళ్ళు ఎక్కడికి అక్కడ హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టడం జరిగింది. దాన్ని నిరసిస్తూ ఈరోజు మేము శాంతియుతంగా ఈరోజు చేసే ఈ కార్యక్రమాన్ని పోలీసు వాళ్ళు దుశ్చర్యగా, అదేవిధంగా ప్రభుత్వానికి ఒక కళ్ళజోడు లెక్క పనిచేస్తున్న ఈ పోలీస్ శాఖ పైన మేము వారి దౌర్జన్యాన్ని నశించాలని, అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓరుగల్లు ప్రజలు రాబో మున్సిపల్ ఎన్నికల్లో సమాధానం చెప్తారని తెలియజేస్తాం.